ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 17. కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడు కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతుంది. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంత నియమ నిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడో అలా ఒక్కసారి ఆయన కార్తీక మాసంలో ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోకుండా ముందే పారాయణం చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారాయణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా ద్వాదశి మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారాయణకి ఆయనకి కూడా ఆహ్వానిస్తాడు. అంబరీషుడు అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకొని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసుడు వెళతాడు. అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు. ఒక ద్వాదశి పారాయణ విషయంలో నియమం తప్పితే అంతకు ముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడ పండితులను అడుగుతారు. దుర్వాసుడు రాకముందే పారాయణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది, అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసీ తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్లుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసీ తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారాయణకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడు తనను పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతోనే చేసినదని అంటూ ఆగ్రహ ఆవేశాలకు వ్యక్తం చేస్తాడు. దుర్వాసుడు ఆగ్రహవేశాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఏమాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందుమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడిపై వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను ఆ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజా మందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృతిని అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసుడు వైపు దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో ఆయనకు విషయం అర్థమై అక్కడి నుంచి పరిగెత్తుతుంటాడు. బ్రహ్మదేవుడు దగ్గరికి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని అడుగుతాడు. సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు. దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళుతాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును నమస్కరించి తనను రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబరీషుడు విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు. అంబరీషుడు ఆయన ఇచ్చిన శాపాన్ని తానే భరించినట్టుగా చెబుతాడు. ఏ కారణాల వలన తాను ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తన ధరించనున్న దశావతారాల గురించి వివరిస్తాడు. అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించడాన్ని ఎంతో గౌరవించాడని అంటారు. అలాంటి వ్యక్తిపై
ఆ స్థాయిలో ఆగ్రహించడం సరియైనది కాదని చెబుతాడు. వ్రతం నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒక్కసారిగా అంబరీషుడి శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చిందని చెబుతాడు. అధ్యాయం 17 సమాప్తం. ఓం నమః శివాయ.